చెప్పను, ఎంతని చెప్పను, ఎవరికి చెప్పను నా బాధ. అయ్యో నా రాత. ఏమైంది అనుకుంటున్నారేమో. అగ్గో రేపు కాకపోతే ఎల్లుండి దసరా పండగ. మా అమ్మనేమో ఫోన్ల మీద ఫోన్లు కొట్టబట్టే, బిడ్డ ఇంకెప్పుడు వస్తున్నావే, ఊళ్ళో అందరు ఇంటి పక్కన అందరు పిల్లలు వచ్చిర్రే, నువ్వు ఇంకా రాకపోతివి, ఎన్నడొస్తావే, తొందర రా బిడ్డ అని ఫోన్ల మీద ఫోన్లు కొడుతోంది. నాకేమో నా సంసారం మీద తీరుతనే లేదు. ఎప్పుడు తోలిస్తావు మూడా అనేసి నా మూగుని దగ్గర పర్మిషన్ తీసుకునేసరికి అగో ఈరోజు అయ్యింది. ఈరోజు అనేసి నిన్న చెప్పాడా, పోదామని రెడీ అయి కూర్చున్నా. ఇంకా బస్ స్టాండ్లో దిగబెడుదురా అయ్యా అనేసి అంటే, వస్తావు బయట చిన్న పని ఉంది చూసుకొని వస్తా, వచ్చిన తర్వాత నేను బస్ స్టాండ్లో బస్ ఎక్కించి వస్తా కానీ అని చెప్పి బయటకు పోయిండు నా మూడు. అంతే, ఆ లోపు ఆయన వచ్చే వరకు అన్ని చదువుకుందాం అనేసి బ్యాగ్ ఇట్లా చదువుకొని రెడీ అవుతున్నా. అగ్గో అప్పుడు వచ్చింది మేడం. ఇంత తొందర పోయి ఏం చేస్తావు, అడగనా దాచిపెట్టుకున్నావా, ఎప్పుడు అవ్విళ్ళు అనుకుంటుంటావేంది, ఉరుకులాడుతున్నావు. అగ్గో నువ్వు గాడ పోతే గిడ పనులన్నీ ఎవరు చేయాలి, ఇంట్లో పాష అంతా అట్లే ఉంది, అప్పాలు చేయలే, తిరగా ఇల్లు దులిపేసి నన్ను అప్పాలు చేసి ఎల్లు, నా బిడ్డ వస్తుంది. మళ్ళీ నువ్వు పోయినాక నా శాత కాదమ్మా, నాకు అసలే కాలు నొప్పులు, తలకాయ నొప్పులు, నడువు నొప్పులు ఆయే, నేను ఎక్కడ చేద్దు, నువ్వు పోయినాక మరి నిన్నమన్నా చెప్పకపోతివి పోతా అని చెప్పినుంటే నిన్నమన్నా చేపిస్తుంటివిగా, ఇప్పటికిప్పుడు రెడీ అవుతావు. ఎప్పుడు అవ్వగారింటికి పోదామనే ఉంటుంది, ఈడొక్కటి చేద్దామని ఉండదు అనేసి అనబట్టే. ఇదేంది ఇట్లా మాట్లాడుతుంది, రాత్రే కదా నేను చెప్పినా పోతా అని. అప్పుడు సరే మంచిది పోయిరా పో అనేసానే అని అమ్మ తెల్లారే వరకు మళ్ళేం రోగం పుట్టింది, దిమాగిన తిరిగిందే నీతో మాట్లాడుతుంది అంటే నేను ఇక ఒవ్వొద్దా, లేక ఇన్నేళ్ళ తర్వాత ఈ పండక్కి పోదాం అనుకుంటి నేను. ఆడనేమో నా అమ్మ ఏడవట్టే, నా బిడ్డ ఒక్క పండక్కి రాదు అనేసి. ఆ బాధ వీళ్ళకి పట్టుండదా. ఇంకా అట్లయితే ఇట్లయితే కాదనేసి నా మగునికి ఫోన్ చేసిన సీదా, ఇగో మీ అమ్మ ఇట్లా అంటుంది, నాకు ఏడైదు పని అవుతుంది, నిన్న మొన్ననేం చెప్పకపోయే, అడిగినా ఏమైనా చెయ్యాలన్నా చేసిపోవాలన్నా పోతా అనేసి అంటే, ఏం లేదు అంత చక్కగానే ఉంది, రోజు చేస్తావు కదా ఇంకేం చేస్తావులే అన్నది. మళ్ళీ ఇవాళ ఇట్లా మాట్లాడుతుంది, నాకు ఎప్పుడైతుంది చెప్పు, నువ్వన్నా చెప్పు మీ అమ్మకి అనేసి నేను ఫోన్ చేస్తే, సరే రాగు నేను మళ్ళీ చేస్తా మాట్లాడి అనేసి మళ్ళీ అక్కడ ఫోన్ కొడితే మళ్ళీ ఏమైందో ఏమో ఆయనకి. ఆయన మళ్ళీ ఫోన్ చేసిండు, తిరిగి ఫోన్ చేసి, అగో అంతురులాడుతున్నావేందే నువ్వు, తోలిసా అని చెప్పినాగా పోదు కదా, ఆయన ఎల్లుండి పండగ, ఇప్పుడు పోయి ఏం చేస్తావు నువ్వు, రేపు పోదుగా అంతి, ఈలోపు అమ్మ చెప్పిన పని చేయి. మళ్ళీ మా అమ్మకి శాత కాదు నువ్వు పోయినాక, ఎట్లా ఇంట్లో పని అంతా ఎక్కడ ఆడబెట్టి పోతాంటవేందే నువ్వు కూడా, ఇదంతా నాకు తెలియదు, తెలుసుంటే నేను ఆపేటోడిని, తెలియదు కాబట్టి నేను సరే తోలిస్తా అని చెప్పిన, ఫస్ట్ అవన్నీ వేసుకో అనేసానే. ఓ నేను పాడగాను, ఏం మాటలు మారుస్తారా నాయన అనేసి ఇక నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలే. సరే అని ఆ లోపు నా అమ్మ ఒక్కటి ఫోన్ల మీద ఫోన్లు కొట్టబట్టే ఎమ్మటో 50 ఫోన్లు కొట్టిండొచ్చు. అగ్గో అమ్మ వస్తాగే నాకు ఈడ పని ఉందే అనేసి అంటే, ఇంకేం పనే రోజు పనే చేసుకుంటుంటావు, ఒక్క పండక్కి రాకపోతే ఇప్పటి వరకు
పెళ్ళై ఇన్నేళ్ళు కాబట్టి ఒక్క పండగకి రాకపోతే బిడ్డ ఈ పండగకి వస్తా అంటే నేను ఎంత సంతోషపడితే ఇంకా రాకపోతేవి నా పానం ఎంత బాధ అవుతుంది నీకు ఏమైనా అర్థమవుతుంది అవే అనేసి అనంటే అగో అమ్మ నేనేం చేద్దునే వద్దామనే రెడీ అయినా ఇగో గిట్ట అయ్యింది అనేసి ముచ్చట చెప్పిన. చెప్తే అయ్యో నీ రాత పాడగాను నీకు ఎప్పుడు అదే గోసనేమే ఆ గోసల మన్నోయ్యా సరే పోంతి ఆ బాధ నీకు తప్పేది కాదు తొందర చేసుకొని రా బిడ్డ ఈడ అందరు వచ్చిర్రు నాకు బాధ అవుతుంది అని ఇంకా అట్లా అన్నదా. సరే పోంతి ఇంక ఇది నాకు ఇది తప్పేది కాదు ఎప్పటికీ అనేసి ఇంకా తొందరగా ఇంకా బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకొని బూజు దులిపితే ఏం బాగుంటుందండి. మళ్ళీ అవి చేసి మళ్ళీ పాత డ్రెస్ వేసుకొని తొందరగా ఇల్లు దులుపుకొచ్చి ఇల్లు కడుక్కొచ్చానండి. ఇంకా ఇల్లు అంతా కడుక్కొచ్చిన తర్వాత అప్పాలు చేయవంటివి మరి ఏం పెట్టి చెయ్యాలో ఏం చెప్పని నమ్మని ఏం చెప్పకపోతే మరి పిండి ఎక్కడిది ఏంది అనేసి నేను అడిగితే నాకేం తెలుసు నువ్వేగా అన్ని చూసుకునేది పోయి గడపోయి పట్టించుకురావాలి ఎట్లా వస్తుంది ఉత్తగానే ఇంట్లో ఏమన్నా మిషన్ ఉందా నేను బట్టి పెట్టనీకే తెలియనట్టు అడుగుతావు భలే కథలు ఉన్నాయి ఇవి అనేసి ఓహో ఇది కూడా నాకేనా అనేసి ఇక ఇన్ని బియ్యం పట్టించుకొని పోయి పట్టించుకొని వచ్చి చేద్దామని కూర్చున్నా. తొందరగా అప్పాలు చేసుకొని తొందరగా సాయంత్రం వరకు పోదాము బస్సు ఎక్కుదాము అనుకుంటే పిండి అంతా తడుపుకొని అప్పాలు చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి అగ్గో గాయని బియ్యమే పట్టించుకొస్తేవి గాయని ఏం సరిపోతాయి నా బిడ్డ వస్తాడు అల్లుడు వస్తాడు పిల్లలు ఉన్నారాయే తినరా పిల్లలు గిన్నె ఏం సరిపోతాయి మళ్ళీ పోయేటప్పుడు ఇన్ని పెట్టియొద్దు నా బిడ్డకి భలే గింతంతా పట్టించుకొచ్చినావు అమ్మ నీ అమ్మగారి సొమ్మేదో పట్టించుకొచ్చినట్టు నువ్వు చేస్తుండ్రు అనేసి మళ్ళీ ఇన్నని పోసుకొని బియ్యం పప్పు మళ్ళీ ఇన్నని పోసుకొని మళ్ళీ గిన్నె పోయి పిండి పట్టించుకొచ్చింది. ఇంక ఇవాళ అయిపోదు ఆ పిండి అయిపోదు నేను అవి అయిపోయే వారికి మధ్యరాత్రి అవుతుంది. ఇక నేను పోను ఇవాళ ఊరికి పోను చీనా జీవితం ఒక్క పండక్కి అమ్మగారి ఇంటికి పోయే అదృష్టం లేకపోయా నాకు అన్న ఆడికైనా ఏంది ఇంత పిండి పట్టించుకొచ్చినావు ఇంత పిండి నేను ఎప్పుడు చేయాలి ఒక్కదాన్ని నువ్వు ఇట్లా సాయం కూడా కావు మళ్ళీ నాకు నేను ఒక్కదాన్ని ఇంత పిండి అంటే ఎప్పుడంతా చేయాలి నేను ఎప్పుడు పోవాలి అనేసి అన్న ఎందుకు కూకుంటా నాకు పానమంతా అక్కడ ఉండే అగ్గో నీకు అక్కడ పోవాలన్న సోయి తప్ప ఇంకేం లేదమ్మా ఇట్లా చేద్దాము చూద్దాము అని లేదు ఎప్పుడు అక్కడ పోదామనే ఉంది నీకు మొత్తం ధ్యాస అంతా తొందర చెయ్యి ఎంతసేపు సోర పిల్లవి చిట్కెలు అయిపోగొట్టొచ్చు నీ లేకున్నప్పుడు నేను ఇంతకి డబల్ త్రిబుల్ చేసిన నేను నువ్వు ఇంత దానికి అబ్బో అని ఆయాస పడుతున్నావు అమ్మ చేయి తొందర చేసిపో నేను వద్దంటున్నానా పోవద్దంటున్నానా ఇవి చేసిపో అనేసి అన్నది. అసలు ఆ పిండి ఏడైపోతుంది ఇంతకి నాకు అర్థం కాదు. ఇలా అయిపోదు ఆ పిండి ఓ 2-3 సేర్లు పట్టించుకొచ్చి చేసిపోదాం అనుకుంటి. ఓ పెద్ద గిన్నెలో ఇంత పిండి అంత పిండి నేనేడ చేతు నాకేడవుతుంది. మళ్ళీ కొడుకొచ్చి సాయంగా కూర్చుంటే అగ్గో నువ్వు చేస్తావేంది ఆడంగి పనులన్నీ నాడు ఎందుకు అది చేసుకోదా చేయదా ఎందుకు నువ్వు చేయాలా నడువులే అక్కడ వాళ్ళు నేర్చుకున్నావు అయ్యా పెళ్ళానికి సాయం చేసేదే నీ పెళ్ళానికి శాత కాదా లే కూర్చోప్ప అక్కడ పోయి అనేసి అని అంటారు. అవును ఇంట్లో అందరికంటే మేమే చిన్నోళ్ళం కానీ మాకే అన్ని పనులు శాత అవుతాయి. ఇంట్లో పెద్దోళ్ళు చేయలేని పనులు కూడా మాకు ఇట్లా శాత అవుతాయి. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతా అండి వీళ్ళకి మనల్ని పంపడం ఇష్టం లేక ఇట్లా ప్రవర్తిస్తారా లేకపోతే మనమే ఇష్టం ఉండదా అనేది నాకైతే అస్సలు అర్థం కాదుల్లా. కానీ ఏమైనా అది మాత్రం చాలా తప్పు. నీ బిడ్డ నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళ ఇంటికి రావాలని ఆ తల్లికి ఎంత ఆశ ఉంటుంది.
అలా ఆశల మీద నీళ్ళు చల్తివి. అలా కలకల నీకు దళదా? ఎన్నడో ఓ రోజు నీకు కూడా అట్లా రాదా? ఇట్లా అనాలనిపిస్తుంది కానీ అనలేము. అయ్యో తప్పు. పెద్దోళ్ళు ఏమన్నా చేస్తారు, మనం ఏమనొద్దు. ఏదో మనసులో ఉన్నది గబుక్కున బయటకు వచ్చేసింది. ఇంకా అంత ఎందుకులేండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇగో ఇవాళ నా అప్పాలు కూడా కావు. సరేలేండి, మరి పొద్దు పోయింది, బాగా చీకటి అయింది. ఇక నేను ఇలాగే ముచ్చట వేసుకుంటూ పోతే నా జోలు ఎంత చెప్పినా ఒడవదు, నా బాధ ఎంత చెప్పినా తగ్గదు. కానీ ఇక సరే మరి ఉంటా అండి. ఇక తొందరగా ఇవి చేసుకొని ఇప్పుడు ఇంకెట్లా అవ్వదు, చీకటి అయ్యింది. ఇంక ఇప్పుడేం ఊళ్ళకేం దొరుకుతాయి, బస్సు ఉంటుందా ఏముంటుంది. ఇంకా రేపు పొద్దుగాల కూడా మళ్ళీ పనులు చేసుకొని అవన్నీ చేసుకొని నేను పొద్దుగాలనే పోతా. ఇంక అలా కాదులే కానీ సరేలేండి. మరి ఇక నేనైతే నా అప్పాలు చేసేసుకుంటా, నా పనులు చేసుకుంటా. మాట్లాడుతుంటే ముచ్చట్లు ఒడవవు, ఆ పని అయిపోదు. బాయ్.